హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. వారాహి ఐడల్స్, వారాహి దియాసు, అష్టలక్ష్మి కలసాలు, నెక్స్ట్ వచ్చేసరికి ఉయ్యాల దియాస్లో చాలా కలెక్షన్స్ వచ్చాయండి. వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి వారాహి ఐడల్స్, వారాహి అమ్మ దియాసు, అదేవిధంగా లలిత అమ్మవారి ఐడల్స్, దీపలక్ష్మిలో చూద్దామండి. చూడండి, వారాహి దియాస్ అయితే స్మాల్ సైజులో చాలామంది అడిగారు, మళ్ళీ రీస్టాక్ చేస్తామండి. చూడండి, మనకి వెరీ స్మాల్ సైజు విగ్రహం వస్తుందండి. అదేవిధంగా దియా కింద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇవి సింగిల్ తీసుకుంటే 200 అండి, 200 ప్లస్ షిప్పింగ్ అండి. పేరు కింద తీసుకుంటే 400 అండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. స్మాల్ సైజులో అయితే వస్తున్నాయండి. ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ అండి. ఇంచుమించుగా మనకి ఒక 2 ఇంచెస్ హైట్లో అయితే వస్తుంది. వెరీ బ్యూటిఫుల్ అండి. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 400 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వారాహి అమ్మవారు స్మాల్ సైజ్ అడుగుతున్నారు. చూడండి, స్మాల్ సైజ్ అయినా సరే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. ఓన్లీ 350 రూపీస్ అండి. ఐడల్ వచ్చేసరికి మనకి 2.2 ఆ విధంగా అయితే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వారాహి అమ్మ విగ్రహం కొంచెం బిగ్ సైజ్ అండి. ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి, అమ్మవారి ఫేస్ కానీ అంతా కూడా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసరికి 550 రూపీస్ అండి. ఈ ఐడల్ మనకి ఒక 3 ఇంచెస్ అయితే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవారండి. ఈ ఐడల్స్ అయితే చాలామంది అడిగారు, మళ్ళీ రీస్టాక్ చేసాము. ప్రైస్ వచ్చేసరికి మనకి 950 రూపీస్ పడుతున్నారండి. లలిత అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ అండి. 4 ఇంచెస్లో అయితే వస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీపకన్యలండి. స్మాల్ సైజులో కూడా చాలామంది అడిగారు దీపకన్యలు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి. ఇలా మనం చిన్న చిన్న విగ్రహాల దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి మనకి దీపకన్యలు హైట్ వచ్చేసరికి 5 ఇంచెస్ లోపలనే వస్తున్నాయండి. మనకి 4.9 ఆ విధంగా అయితే వస్తున్నాయి. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి 950 రూపీస్ పడుతున్నాయండి. చాలా చక్కగా ఉన్నాయి. ఇలా మనం ఐడల్స్ దగ్గర అటు ఇటు పెట్టేసుకోవచ్చండి. వెరీ బ్యూటిఫుల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి న్యూ మోడల్లో గ్లాసులు అయితే వచ్చాయండి. చూడండి, మనకి గోవిందనామం అండ్ శంకు చక్రం అండి. పైన ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది. చాలా బాగున్నాయండి. ఒక 200 ml వాటర్ అయితే పడతాయండి గ్లాసులు. మనం ఇవి కుబేర కొంచెం కింద కూడా యూస్ చేసుకోవచ్చండి. శంకు చక్రాలు ఉండటం వల్ల ఆ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే. లేదంటే మనం స్వామివారి దగ్గర పానకం అది పెట్టుకోవడానికి అది కూడా యూస్ చేసుకోవచ్చండి పూజా రూమ్స్లోని. చాలా చక్కగా ఉన్నాయి. మనకి ఈచ్ వన్ వచ్చేసరికి 250 రూపీస్ పడుతుందండి గ్లాసు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజులోనే గ్లాసులు అయితే వచ్చాయండి. చూడండి, మనకి బ్రాస్లోనే పైన వచ్చేసరికి ఈ విధంగా మనకి ఎనామిన్ పెయింట్తో వస్తున్నాయండి. చాలా చక్కగా క్యూట్గా ఉన్నాయి. వెరీ స్మాల్ సైజ్ అండి. మనం పంచపాత్ర కింద అది కూడా యూస్ చేసుకోవచ్చండి. పూజ రూమ్స్లో కొంచెం వాటర్ వేసుకోవడానికి అది కూడా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇంచెస్ వచ్చేసరికి మనకు ఒక 2 ఇంచెస్ అయితే వస్తుందండి. ఈ స్మాల్ సైజు ఈచ్ వన్ వచ్చేసరికి 110 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ అందులోనే కొంచెం బిగ్ సైజ్ అండి. ఇవి కూడా మనకి సేమ్ డిజైన్ అండి. ఇది ఒక్కొక్కటి మనకి 150 రూపీస్ పడుతుంది. ఇవి మనకి హైట్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ అండి. స్మాల్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ 2 ఇంచెస్ అయితే వస్తున్నాయండి. చాలా చక్కగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్లాసుల్లోని ఇవి ఇంకొక మోడల్ అండి. మనకి చూడండి పాట్ మోడల్లో వచ్చి ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి. మనం ఫ్లవర్ వైస్లో అది వేసుకు కూడా డెకరేషన్ పర్పస్ పెట్టుకోవచ్చు అండి. ఈచ్ వన్ వచ్చేసరికి 280 రూపీస్ అండి. ఇది మనకి పేరు కావాలంటే మనకి 560 రూపీస్ అవుతాయండి. ఇవి హైట్ వచ్చేసరికి మనకు ఒక 3 ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయి. స్ట్రాంగ్గా మందంగా వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ కలెక్షన్ చూడండి. న్యూ మోడల్ అయితే వచ్చాయి. మనకి చూడండి 2 చేతులు కలుపున్నట్టుగా ఎంత చక్కగా ఉందో ఈ డిజైన్ కానీ ఇదంతా కూడా చాలా బాగున్నాయండి దియాస్ అయితేని. మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 550 రూపీస్ పడుతున్నాయండి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. వెరీ బ్యూటిఫుల్ అండి. మనకి ఇంచెస్ చూసుకుంటే పొడవు వచ్చేసరికి ఒక 3.5 ఇంచెస్ వరకు వస్తుందండి. వెడల్పు చూసుకుంటే ఒక 2.2 ఆ విధంగా అయితే వస్తుందండి. ఎంత చక్కగా ఉన్నాయో. మనకి ఇందులోనే శంఖం మోడల్ కూడా వచ్చాయండి దియాస్లోని. ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇవి కూడా మనకి సేమ్ ప్రైస్ అండి. చూడండి, ఈ విధంగా శంఖం మోడల్లో వస్తుందండి. చాలా బాగున్నాయండి. ఇవి కూడా మనకి ఓన్లీ 550 రూపీస్ పడుతున్నాయండి. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి న్యూ మోడల్ అండి. మనకి చూడండి అఖండ దీపం మోడల్లో కొంచెం బిగ్ సైజ్ వచ్చాయండి. ఒక 100 ml ఆయిల్ అయితే పడుతుందండి. చాలా బాగున్నాయి చూడండి. ఇవి కూడా మనకి ఈ షేప్లో అయితే వస్తున్నాయి. చాలా చక్కగా ఉన్నాయి. మనకి ఇవి ఇంచెస్ చూసుకుంటే వెడల్పు వచ్చేసరికి ఒక్కొక్కటి
3 ఇంచెస్ అయితే వస్తుందండి. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 450 రూపీస్ పడుతున్నాయి. ఇందులోనే మనకి కాఫర్లో కూడా వచ్చాయండి. మనకి కాఫర్లో కూడా సేమ్ సైజులో వచ్చాయి. ఇవి వచ్చేసరికి మనకి కాఫర్లోవి 500 పడుతున్నాయండి. బ్రాస్లో వచ్చేసరికి 450 రూపీస్ పడుతున్నాయి పేరు. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇవి కూడా న్యూ మోడల్ అండి. మనకి ఈ కాఫర్లోనే స్మాల్ సైజ్ కూడా వచ్చాయండి. చూడండి స్మాల్ సైజ్ ఎంత చక్కగా ఉన్నాయో. స్మాల్ సైజ్ వచ్చేసరికి పెయిర్ కాస్ట్ 300 పడుతున్నాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. లోతు చక్కగా వచ్చింది. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఉయ్యలు అయితే వచ్చిందండి. మనకి బ్రాస్లోనే గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చండి. అన్నీ కూడా స్క్రూ సిస్టమ్ అయితే వచ్చాయండి. స్క్రూలు వచ్చాయి. అన్నీ కూడా రిమూవ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. ఎంత చక్కగా ఉందో చూడండి. మనకి సింహాసనం మోడల్లో వచ్చేసరికి చాలా బాగుందండి. ఈ ఉయ్యాలు వచ్చేసరికి మనకి ప్రైస్ 1550 పడుతుందండి. మనం ఈ విధంగా చిన్న చిన్న కృష్ణయ్య విగ్రహాలు కానీ ఏ విగ్రహాలైనా సరే పెట్టేసుకోవచ్చండి. మనం అకేషన్ బట్టి. చూడండి ఎంత చక్కగా ఉందో. కృష్ణయ్య విగ్రహం పెట్టి చూపిస్తున్నాను. కృష్ణయ్య విగ్రహం ప్రైస్ వచ్చేసరికి 850 అండి. ఉయ్యాల కాస్ట్ వచ్చేసరికి 1550 అండి. న్యూ మోడల్ అండి. చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వారాహి అమ్మవారు దియ్య అండి. బిగ్ సైజు వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా, మనం అఖండ దీపం కింద యూజ్ చేసుకోవచ్చండి. హెవీ వెయిట్ అండి. మనకి 2.1 kg 2.2 kgs వెయిట్లో అయితే వస్తుంది. ఈ దియ్య ప్రైస్ వచ్చేసరికి 2900 పడుతుందండి. ఈ దియ్య హైట్ వచ్చేసరికి మనకి ఒక 9 ఇంచెస్ అయితే వస్తుంది. బిగ్ సైజ్ అండి. మనం అఖండ దీపం కింద యూజ్ చేసుకోవచ్చు. ఈ లెంత్ కూడా మనకి 5.5 ఇంచెస్ అయితే వస్తుందండి. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. వెరీ బ్యూటిఫుల్ అండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగా వస్తుంది. ఫినిషింగ్ అంతా కూడా హెవీ క్వాలిటీలో అయితే వచ్చిందండి. ఎంత చక్కగా ఉందో చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా 4 బౌల్స్ వచ్చేసరికి పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ వేసుకునేలా వస్తుంది చూడండి. ఇవి కూడా మనకి న్యూ మోడల్ అండి. ఈచ్ వన్ వచ్చేసరికి 550 అండి. పెయిర్ కింద కావాలంటే మీకు 1100 అవుతుందండి. మనకి పైన వచ్చేసరికి పికాక్ వస్తుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. స్ట్రాంగ్గా ఉంటాయండి. లైట్ వెయిట్ అయితే కాదు. ఈచ్ వన్ వచ్చేసరికి 550 అండి. వచ్చేసరికి మనకి దియాస్ కలెక్షన్ అండి. బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ వరకు కూడా చూపిస్తున్నామండి. చూడండి మనకి ఈ దియాస్ అయితే చాలామంది అడుగుతున్నారు. డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి. సాలిడ్గా ఉంటాయండి. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 900 పడుతున్నాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వెయిట్ ఎక్కువలో చాలా స్ట్రాంగ్గా వస్తాయండి. ఇవి మనకి స్మాల్ సైజ్వి. ఇంచుమించుగా హైట్ వచ్చేసరికి పై వరకు చూసుకుంటే 5 ఇంచెస్ అండి. ఇక్కడ వరకు చూసుకుంటే ఒక మనకు 2.5 ఇంచెస్లో అయితే వస్తున్నాయి. ఓన్లీ 900 అండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ దియాస్ కూడా చూడండి. ఇవి కూడా మనకి డైలీ యూస్కి అయితే చాలా చక్కగా ఉంటాయి. మనకి పైన వచ్చేసరికి పికాక్ వస్తుంది. ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఒక 5.5 ఇంచెస్ వరకు, ఇంచుమించుగా 6 ఇంచెస్ అయితే వస్తున్నాయండి. ఈ స్మాల్ సైజ్వి ప్రైస్ వచ్చేసరికి 600 పడుతున్నాయండి. చాలా బాగున్నాయి ఇవి కూడా. అదేవిధంగా మనకి ఈ దియాస్ కూడా చూడండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. మనకు కొంచెం డిజైన్లో కావాలంటే ఇక్కడ డిజైన్ వస్తుందండి. ఎంబోస్ డిజైన్ అయితే వస్తుంది. ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఒక 9 ఇంచెస్ వరకు ఉన్నాయండి. పై వరకు చూసుకుంటే మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1450 రూపీస్ పడుతున్నాయండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నక్షి డిజైన్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాము. ఇందులో మళ్ళీ కొంచెం మీడియం సైజులో అయితే రీస్టాక్ అయ్యాయండి. మీడియం సైజ్ అంటే మనకి ఇంచుమించుగా ఒక 12 ఇంచెస్ వరకు అయితే వస్తున్నాయండి. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 3800 పడుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదా, వారాహి నవరాత్రులు, శ్రావణ మాసం, అష్టలక్ష్మి కలసాలండి. ఆఫర్లు అయితే వచ్చాయి. మనం రాగిలో పెట్టుకుంటే చాలా మంచిది కదా. చూడండి మనకి చుట్టూరా కూడా ఈ విధంగా అష్టలక్ష్మిలు వచ్చి పైన వచ్చేసరికి లోటస్ డిజైన్స్ కూడా, కమలం డిజైన్ కూడా వచ్చిందండి. ఎంత చక్కగా ఉందో చూడండి. మనకి 1 లీటర్ వాటర్ అయితే పడుతుందండి. మనకి 900 పడుతుందండి అష్టలక్ష్మి కలసం. నెక్స్ట్ ఇందులోనే మనకి శంకు చక్రం గోవిందనామంతో ఈ విధంగా వచ్చింది చూడండి. ఎంత చక్కగా ఉందో. మనకి స్వామివారికి అది శనివారాలు చేసుకున్నప్పుడు, 7 శనివారాలు వ్రతాలు చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. మనకి ఈ కలసం కూడా 900 అండి. ఇవి ఇంచుమించుగా మనకి హైట్ వచ్చేసరికి ఒక 5 ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి కలసాలు. లెంత్ చూసుకుంటే 4 ఇంచెస్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధూప్ స్టాండ్ అండి. చూడండి ఈ విధంగా హ్యాండిల్ వచ్చేసి మనకి హార్ట్ మోడల్లో అయితే వస్తుందండి. ఎంత చక్కగా ఉందో చూడండి. చాలా బాగుంది. హైట్ కూడా వస్తుందండి. మనకి
ఇంచుమించుగా హైట్ వచ్చేసరికి ఒక 4 ఇంచెస్ వరకు వస్తుందండి. చాలా బాగుంది. లోతు కూడా ఎక్కువ వస్తుందండి. మనం ధూపం వేసుకోవడానికి హ్యాండిల్ కూడా చక్కగా వచ్చింది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 650 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లవర్ వైజ్లు పెట్టుకోవడానికి చిన్న చిన్న పాట్స్ అండి. చూడండి ప్లెయిన్లో వచ్చాయండి ఇవి అయితేని. మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 650 రూపీస్ పడుతున్నాయండి. ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఒక 4.5 ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఇంచుమించుగాని. ఓన్లీ 650 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి మనకి బాక్స్ వస్తుందండి. ఈ విధంగానే మనం మనీ అది వేసుకుని కాయిన్స్ అది పెట్టుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. లోపల వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుంది. షీట్ కటింగ్లో వస్తుందండి. చాలా బాగుంటుంది బాక్స్. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 650 రూపీస్ పడుతుందండి. ఇంచెస్ చూసుకుంటే మనకి ఒక 6 ఇంచెస్ వరకు వస్తుందండి. ఈ వెడల్పు చూసుకుంటే 4 ఇంచెస్ అండి. ఎంత చక్కగా ఉందో చూడండి. మనం కాయిన్స్ అది వేసుకుని పూజా రూమ్స్లో పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ మనం వేరే పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏవైనా ఒత్తులు అవి ఇవి పెట్టుకోవడానికి అది కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ స్మాల్ సైజులో ఏకహారతులు అండి. ఏకహారతులు కూడా చాలామంది అడుగుతున్నారు. 180 రూపీస్ పడుతుందండి ఓన్లీ. ఈ ఏకహారతి వచ్చేసరికి స్మాల్ సైజ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఈ విధంగా స్మాల్ సైజ్ బాక్సెస్ అయితే వస్తున్నాయండి. షార్ట్ అండి బాగానే. చూడండి ఈ విధంగా అయితే వస్తాయి. మనం పూజా రూమ్స్లో పసుపు కుంకుమ అది ఇవన్నీ వేసుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉన్నాయి. ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ 150 రూపీస్ అండి. మనకి హైట్ చూసుకుంటే ఒక 2 ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి.